నితిన్ నవీన్ గారి తెలంగాణ 3 రోజుల పర్యటనతో కాంగ్రెస్ గుండెల్లో రేలు పరుగుతున్నది అనే విషయాన్ని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. నితిన్ నవీన్ గారికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఒక స్వాగతము, ఆశీర్వాదం చూసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ నితిన్ నవీన్ ఎవరు, మమతా బెనర్జీని ఓడించిన వ్యక్తి నా దగ్గర వచ్చి నన్ను ఓడించలేడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ గర్వము, ఈ రాజకీయ దురంకారము నితిన్ నవీన్ గారు ఒకసారి ఒక పర్యటనతోనే ఇంత భయపడడం అంటే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ వ్యాఖ్యలు నితిన్ నవీన్ గారి మీద గానే మమతా బెనర్జీ ఒక బలహీన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఓడిపోయింది, నన్ను ఓడించడం అనే ఇంత కష్టము అని చెప్పి మాట అన్నారు. ఇది దీంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి యొక్క పర్యటనతో భయపడి అక్కాసుతో, ఫ్రస్ట్రేషన్తో, భయంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మమతా బెనర్జీ వారి ఇండియా అలయన్స్లో ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనంతో ఆమె ఓడిపోయిందంటే, ఈయన నితిన్ నవీన్తో వల్ల బీజేపీ వల్ల ఓడిపోయింది, నేను ఓడిపోను అని చెప్తా ఉన్నాడు. ఈయన ఓడిపోను అనే మాట అంటేనే అర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ముక్త్ తెలంగాణ అనే పిలుపు నితిన్ నవీన్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలు ఇక్కడ దానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతిని, ఆర్ఆర్ ట్యాక్స్ని బయటికి పెట్టినటువంటి నితిన్ నవీన్ గారు వారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యలకు భయపడి ఫ్రస్ట్రేషన్తో బీజేపీ బలపడుతున్నది అనేటటువంటి ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి మీద ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది.